మణిపూర్లో మారణ హోమం కారకులను కఠినంగా శిక్షించాలని నెల్లూరు జిల్లా కోవూరు పట్టణంలో జర్నలిస్టు సంఘం ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియా మిత్రులు గాంధీ సెంటర్ నుండి బజార్ సెంటర్ వరకు కొవ్వొత్తులు పట్టుకుని శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బజార్ సెంటర్లో మీడియా మిత్రులు మాట్లాడుతూ మణిపూర్లో జరుగుతున్న మారణ హోమాన్ని కేంద్ర ప్రభుత్వం స్పందించి అణిచివేయాలని కోరారు. అసాంఘిక శక్తులు, అరాచక వ్యక్తులు మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాలు, గృహదానాలు, మూకుమ్మడి అత్యాచారాలు యథేచ్ఛగా పోలీసుల సమక్షంలోనే జరుగుతున్నప్పటికీ కూడా అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు. కేంద్ర ప్రభుత్వం మణిపూర్కు రక్షణ బలగాలను తరలించినా ఇంతవరకు అక్కడ శాంతిని నెలకొల్పలేకపోవడం దారుణమన్నారు. ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ సోషల్ మీడియా మిత్రులు పాల్గొన్నారు. ఖండించండి మణిపూర్ మారణ హోమం కాండాన్ని ఖండించండి మణిపూర్ మారణ హోమాన్ని శిక్షించాలి నేరస్తులను శిక్షించాలి నేరస్తులను ఖండించండి మణిపూర్ మారణ హోమాన్ని ఖండించండి మణిపూర్ మారణ హోమాన్ని శిక్షించాలి నేరస్తులను శిక్షించాలి మణిపూర్. నెలలుగా మనము పత్రికల్లో మీడియాలో చూస్తుంటే మణిపూర్ మంటల్లో కాలిపోతుంది. దీనికి ఎవరు కారకులు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? గత 2 నెలల నుంచి మన అక్కలు, చెల్లెలు, తల్లులు లాంటి వాళ్ళు పట్టపగలు నడి రోడ్డు మీద హత్యలు, అత్యాచారాలు, మారణ హోమం సృష్టిస్తూ ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని కోవూరు జర్నలిస్టు సంఘం ప్రశ్నిస్తుంది. అక్కడ మైతై వర్గం, కుకీ వర్గాల మధ్య జరుగుతున్న మారణ హోమాన్ని కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే 2 రోజుల్లోనే అరికట్టే సత్తా ఉంది. కానీ మన దేశం, మన ప్రధాని ఇంతవరకు కనీసం సరైన చర్యలు తీసుకోవడం శోచనీయం. ఒక పక్క చంద్రయాన్ 2 అంటూ మనము ఆకాశ చంద్రమండలం మీద అడుగు పెడుతున్నాం. మరోవైపు మన కులం, మతం, మారణకాండాలతో ఇంకా వెనకబడిపోతున్నాం, ఎక్కడో వెళ్ళిపోతున్నాం. ఇకనైనా మానవతా దృక్పథంతో ఆలోచించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ మణిపూర్లో జరుగుతున్న మారణ హోమాన్ని వెంటనే అరికట్టాలని కోవూరు జర్నలిస్టు సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. వర్ధిల్లాలి